సో వర్స్ నెంబర్ 20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. సో ఈ మాసం క్యాలెండర్ ప్రకారంగా ఏ మాసంలో అడుగుపెట్టాం? ద మంత్ ఆఫ్ అథారిటీ, డొమినియన్, అధికారము కలిగిన మాసంలో మనం అడుగుపెట్టాం అకార్డింగ్ టు ద అల్ఫా అండ్ ఒమేగా మినిస్ట్రీ ప్రకారంగా. సో అధికారం గురించి మనం మాట్లాడుకుందాం. సో అందరు కూడా రెడీగా ఉండండి. వి టాక్ అబౌట్ ది అథారిటీ. సో దైవజనులకే దేవుడు అధికారం ఇస్తాడా? విశ్వాసులకు ఇవ్వడా? ఇస్తాడు. సో ఏ వ్యక్తి అయితే నమ్మకముగా దేవుని పని చేస్తాడో, దేవుని కోసం ఒక ప్రయత్నం చేసి ముందడుగు వేస్తూ ఉంటాడో, దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తూ ఉంటాడు. సో వాళ్ళు దైవజనులే, పాస్టర్సే, ఆ పాస్టర్స్కి అధికారం ఉంటుంది, విశ్వాసులకు ఉండదు అనే బోధ తప్పు. సో పాస్టర్స్ విశ్వాసులు అనే ఆ మాట అనేది కూడా కరెక్ట్ కాదు. బికాస్ దేవుడు ఒకరిని ఒక రీతిగా ఇంకొకరిని ఇంకొక రీతిగా కాకుండా పిలుపును బట్టి దేవుడు మనందరినీ కూడా చూసే దేవుడు కనుక ఆ విధానం బట్టి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఒక అధికారం కావాలి. ఏం అధికారం అంటే ఇంట్లో సంసార విషయంలో కానీ పెత్తనం అధికారం అనట్లేదు. ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఆత్మ సంబంధమైన అధికారం. యేసుక్రీస్తు నామంలో ఒక గొప్ప అధికారాన్ని సర్వ మానవులకు దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ముఖ్యానికి అన్యజనులకు ఇవ్వకుండా దేవుడు ఎవరికి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు? అథారిటీని, సంఘానికి. సో మనమందరం యేసుక్రీస్తు సంఘములో ఉన్నవారు. మీది ఆ సంఘం, మాది ఈ సంఘం అనకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ కాన్సెప్ట్, మనమందరం ఏ సంఘంలో ఉన్నాం? యేసయ్య సంఘములో ఉన్నాం. ఆల్ఫా ఒమేగా సంఘం పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ సంఘంలో ఉన్నాం? యేసయ్య సంఘములో ఉన్నాం కనుక దేవుడు సంఘానికి అధికారం ఇస్తూ ఉంటాడు, అనాయింటింగ్ అనేది ఇస్తూ ఉంటాడు. సో అధికారం ఎలా వస్తుందో మనం దానిని బట్టి చూసుకుందాం. ఒక తల్లి ఉంది, ఆ తల్లికి 2 కుమారులు ఉన్నారంట. 21వ వచనం చూస్తే ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి నమస్కారము చేసి, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకవేళ కుదిరితే నీ పక్కన, నీ కుడి పక్కన ఒక కుమారుణ్ణి, ఎడమ పక్కన ఒక కుమారునికి అధికారం ఇవ్వండి, పొజిషన్ ఇవ్వండి అని ఆ తల్లి అడిగింది. సో ఆ తల్లికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? కుమారులు ఉన్నారు, 2. ఆ 2ని ఏమని అంటుంది? యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల మీద పడి. బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమందిని కొన్ని అడగాలంటే అడిగే ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్గా ఆ తల్లి యేసుప్రభుని అడగట్లే. ఏ ప్రాసెస్లో అడుగుతుంది? రిక్వెస్టబుల్గా అడుగుతుంది. అంటే పాదాల మీద పడి నమస్కారము చేసి తర్వాత అప్పుడు అడగాల్సింది అడుగుతుంది. సో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా చూస్తే ఆ తల్లి ఏం అడుగుతుంది? అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, నీ కుడి పక్కన, అంటే కుడి పక్కన ఉన్న కుర్చీలో ఒకరిని కూర్చోబెట్టు, ఎడమ పక్కన ఉన్న కుర్చీలో ఇంకొక నా కుమారుని కూర్చోబెట్టు అన్నాడు. అన్నప్పుడు యేసయ్య దానికి సమాధానం ఏమి ఇస్తున్నాడంటే, నీవేమి కోరుచున్నావని అని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడవ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. వాట్ యు ఆర్ ఆస్కింగ్ దట్ డజంట్ నో. సో మీరేం అడుగుతున్నారు అది మీకు తెలియదు అని అంటూనే, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అంటే, ఈమె శారీరకంగా ఆలోచించుకుంటూ, అదేమన్నా పెద్ద విద్యనా, మీరు తాగిన గిన్నెలోంది మేము తాగమా అన్నట్టుగా, మేము త్రాగుతామండి, మా కుమారులు కూడా తాగుతారని అన్నట్టు చెప్తూ ఉంది. కానీ యేసయ్య చెప్తున్న కాన్సెప్ట్, ఆయన వివరణ ఏదైతే దయచేస్తున్నాడో ఆ తల్లికి వారి కుమారులకు అర్థం కావట్లేదు. సో ఆ తల్లి వాళ్ళ కుమారుల గురించి ఏం మాట్లాడుతుంది? అయ్యా నీ కుడి పక్కన ఒక కుర్చీ, ఎడమ పక్కన ఒక కుర్చీ ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక పక్క ఉంటే ఆ పక్కన కూడా అడిగే వ్యక్తులే, ఆ పక్క తల్లి అడుగుతుందేమో నాకు తెలిసి. కానీ పక్క అనేది 2 పక్కలు ఉంటాయి. యేసుక్రీస్తు నామములో ఈ విధముగా మరి దేవుడు లోకాన్ని డిజైన్ చేసి పెట్టాడు కనుక 2 పక్కలు అంటే 2 కుర్చీలే ఉంటాయి. సో ఎవరైనా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా 2 కుర్చీలు ఉంటాయి, ముందు వెనుక వెయ్యరు, ఎందుకంటే చూసే వాళ్ళకి కనిపించదు కాబట్టి. సో ఆ విధానం బట్టి అక్కడ కుడి పక్కన ఎడమ పక్కన ఉన్న సింహాసనమును ఆ తల్లి ఆశిస్తూ ఏమడుగుతుంది? అది నా కుమారులకు కావాలని అడుగుతుంది. ఇండైరెక్ట్గా యేసయ్యకు ఏమని ప్రార్థన చేస్తుంది? నా బిడ్డలకు అధికారం కావాలని ప్రార్థన చేస్తుంది. దానికి యేసయ్య మీ వల్ల కాదు అని అంటున్నాడా? మీకు శక్తి లేదు అని అంటున్నాడా? మీరు పాపులు కాబట్టి ఎలా అడుగుతారు అని అంటున్నాడా? లేదు.
మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. అంటే వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు? అసలు వీళ్ళు ఏ విషయాన్ని బట్టి అడుగుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ దట్ స్ట్రాటజీ, ఏ విధానంలో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు చూద్దాం. ఆ కాన్సెప్టివ్లో కూడా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సో ఇక్కడ ఆ తల్లి ఇండైరెక్ట్గా ఏం అడుగుతుంది? అధికారం అడుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది అధికారాన్ని దేవుణ్ణి అడిగినామండి ఇంతకుముందుకు నీ పాస్ట్ లైఫ్లో? ఏ అధికారాలు అడిగారు? దయ్యముల మీద అధికారాన్ని ఎంతమంది అడిగారండి? అడిగారా? ప్రార్థన చేశారా? రోగముల మీద అధికారం ఎంతమంది అడిగారు? అడిగారా? అత్త కోడలు మధ్య ఉన్న ఆ సంభాషణలో కోడలు అత్త మీద అధికారం ఎంతమంది అడిగారు? అత్త కోడల మీద అధికారం ఎంతమంది అడిగారు? అరే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో నా కోడలు నా మాట వినాలి, అధికారం. కోడలు నా అత్త నా మాట వినాలి, అధికారం. ఎంతమంది అట్లా అడిగారు దేవునికి ప్రార్థన? అంటే ఈ తల్లి అడిగే విధానంలో ఒక చిన్న మచ్చ ఉంది. సో అధికారం అడుగుతున్నప్పుడు, దేవుణ్ణి అధికారం అడుగుతున్నప్పుడు సరి అయిన అధికారాన్ని అక్కడ ప్రస్తావన చేయాలి. ఒక మాట చూస్తే సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి, నువ్వు నా మాట వింటే, ఎవరితో అంటున్నారు? మత్తయి సువార్త 4లో ఉన్నది. సాతాను యేసయ్యతో ఏమని సెలవిస్తున్నాడు? నువ్వు నన్ను మొక్కితే, నువ్వు నన్ను నమస్కరిస్తే, నువ్వు నా మాట వింటే ఈ రాజ్యములో, ఈ లోకములో ఉన్న అధికారాలు, ఈ లోకములో ఉన్న మహిమలు, ఈ లోకములో ఉన్న పొజిషన్స్, కుర్చీలు, సింహాసనాలన్నీ కూడా నీకే ఇస్తా అంటున్నాడు. ఈ తల్లి కూడా అదే రకమైన అధికారం అడుగుతుంది. సో అధికారం సాతాన్ని అడగాలి, యాక్చువల్గా యేసు ప్రభుని అడుగుతుంది. కానీ స్టిల్ యేసయ్య ప్రేమతో ఒక వాగ్దాన సంబంధమైన ఆ విషయాన్ని పలకరిస్తున్నాడు. ఏమని అంటే, ఒకవేళ అధికారము కావాలంటే నేను త్రాగబోవు గిన్నెలనేది మీరు త్రాగగలరా అని అంటున్నాడు. అంటే ఈ వాక్యం ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అంటే, గెత్సెమనే తోటలో యేసయ్య మొక్కాలు మోకరించి ఒక బండ మీద ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తండ్రి, నేను ఈ గిన్నెలోనిది త్రాగలేకపోతున్నాను అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఈ గిన్నెలోనిది నేను త్రాగలేకపోతున్నా. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాకిచ్చిన శిలువ భారము, నాకు ప్రజల విధానంలో ఉన్న కష్టాలు, అనేక రోగాలు, వ్యాధులు, వారు చేసిన పాపభారం అంతా నా మీదనే పడుతుంది, ఇది నేను మొయ్యలేకపోతున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య మీద నీ పాపము, నా పాప భారము ఆయన మీదనే వేసుకుంటున్నాడు. నీ కష్టము, నా కష్టము యేసయ్య ఆయన మీదనే వేసుకుంటున్నాడు. మనము తెచ్చుకున్న ప్రతి శాపాలన్నీ కూడా యేసయ్య ఆయన మీదనే వేసుకుంటున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్క సమయంలో ఈ గిన్నెలోనిది నేను త్రాగలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను. కానీ స్టిల్ ఒక మాట ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. యేసయ్య లాంటోడే ఆయననే, ఆయన గిన్నెలోనిది ఆయన త్రాగలేకపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? నా గిన్నెలోనిది మీరు త్రాగుతే కనుక ఈ అధికారం ఇస్తా అన్నట్టు యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈజీగా యేసయ్యనే ఆయన భారాన్ని మోయలేకపోతున్నారు. యేసయ్య మీద ఉన్న భారము వీళ్ళేం మోస్తారండి. హల్లెలూయా. సో అధికారాన్ని అడిగే ముందు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? గిన్నెలోని ఆ త్రాగే ఒక రక్తము, గిన్నెలోనిది ఆ త్రాగే భారము ఏదైతే ఉందో ఆ భారాన్ని మొయ్యగలిగిన వ్యక్తులకు మాత్రమే అధికారాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ యేసయ్య గెత్సెమనే తోటలోనే ఉండి, నా వల్ల అవ్వట్లేదయ్యా, ఈ భారం, ఈ సిలువ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజల యొక్క భారం, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన రకరకాల విధములైన శాపం, వాళ్ళు తెచ్చిపెట్టుకున్న రోగాలు, అవన్నీ ఎవరి మీదకి వెళ్తున్నాయి? రక్షకుడైన యేసయ్య మీదకి వెళ్తున్నాయి. ఆ భారము యేసయ్య శరీరకంగా ఉన్నాడు కనుక మొయ్యలేకపోతున్నాడంట. దాన్నే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ఈ పాత్రలోనిది ఉన్న అది ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మీద ఉన్న భారము లాంటిది అంట. ఇప్పుడు ఆ వాక్యంలో ఏమంటున్నాడు? ఈ పాత్రలో నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే అర్థం ఏంటి? నేను మోస్తున్న భారము మీరు మొయ్యగలరా అన్నప్పుడు ఈమెకి ఏమనిపించింది? గిన్నెలో త్రాగడం ఏంటి, నేను తాగుతాం ఈజీగానా. కానీ యేసయ్య మాట్లాడే విధానం ఏంటి? నేను మోస్తున్న భారము మీరు మోయగలరా.
అంటే ఆయన మోసినాక మనకెందుకు మోయడం అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ కాన్సెప్ట్ నేను తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ వరకు ఎంతమందికి వాక్యం అర్థమైంది? హల్లెలూయా. సో ఆ తల్లి వాళ్ళ ఇద్దరు కుమారుల యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభు ముందు తెలియపరుస్తుంది. అయ్యా, నీ కుడి పక్కన ఒక కుమారుని కూర్చోబెట్టు, ఎడమ పక్కన ఒక కుమారుని కూర్చోబెట్టు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ గిన్నెలోని త్రాగితే వాళ్ళని కూర్చోబెట్టనిస్తాను. ఆ తల్లి ఏమంటుంది? త్రాగుతారయ్యా. అయినా కూడా ఏమంటున్నాడు యేసయ్య? చదవండి. అయినా మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరుకునని చెప్పాను. ఏమంటున్నాడు? సరే, గిన్నెలోని త్రాగుతా అంటున్నారు, నేను మొయ్యలేని భారమే మీరు మోస్తా అంటున్నారు. సరే, మోస్తారేమో, కానీ నా వశం లేదంటున్నారు. ఇక్కడ యేసయ్య కొన్నిసార్లు ఎన్ని చెప్పినా అర్థం కాదండి. కొంతమందికి ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోతే సరే నీ ఇష్టం అంటారు. యేసయ్య అరే గిన్నెలోనిది త్రాగడం అంటే ఏదో గిన్నెలో వాటర్ తాగడం కాదు, అది భారము. సో నేను మొయ్యలేని భారం మీరు ఎలా మోస్తారని ఇండైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? మేము మొయ్యగలుగుతాం, మేము తాగుతాం. కొండను చూసి ఎవడైనా ఏమనుకుంటాడండి? నేను ఎక్కగలుగుతాం. కొండను చూసి ఏమన్నా చేయగలుగుతాం. దగ్గరికి వెళ్తున్నప్పుడే అర్థమవుతుంటారు. సో వీళ్ళకు కూడా అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమని అంటున్నారు? ఈ గిన్నెలోనిది నేను త్రాగుతామయ్యా అన్నప్పుడు యేసయ్య ఇంకా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఏమంటున్నాడు? నా వశములో మీకు అధికారం ఇవ్వటము నా వశములో లేదు, అది దేవుని చిత్తమైతేనే అది మీకు అధికారం ఇవ్వబడుతుందని అంటున్నాడు. అంతకుముందుకు ఏమన్నాడు? దేవుని చిత్తం అనట్లేదు, మీరు ఇది చేస్తే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్య మనకి సెలవిస్తుంది ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక మార్గం. దీంట్లో మీరు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే దేవుడే అధికారం ఇస్తాడు. ఒకవేళ దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మిమ్మల్ని మీ మీద ఆ పరీక్ష రాకుండా ఆ పరీక్ష కూడా నేనే మోస్తాను. బికాస్ నా విషయంలో మీరు భారం మోసే వ్యక్తులుగా ఉన్నారు కనుక. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ప్రీచింగ్. హల్లెలూయా. అందుకే ఫస్ట్ ప్రియారిటీ అయిన తండ్రి చిత్తానికి ఇవ్వట్లే, యేసయ్య తన చిత్తానికి ఇచ్చుకుంటున్నాడు. ఏంటంటే ఈ గిన్నెలోనిది త్రాగితే మీకు అధికారము ఇస్తాను. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత ఏమంటున్నాడు? ఇది నా వశములో లేదు. ఫస్ట్ ఎవరి వశములో ఉండే అధికారం ఇవ్వడం? యేసయ్య వశములోనే ఉన్నది. కానీ వాళ్ళకి అర్థం కాలే కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? ఇది నా వశంలో లేదు, ఇక దేవుని చిత్తం అని అంటున్నాడు. అయినా కూడా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే లైక్ ఖచ్చితంగా ఈ అధికారం మాకే కావాలని అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అనేక కార్యాలు మన పట్ల చేయాలని ఆశపడుతున్నాడు. ఒక విషయంలో ఇంకొక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒకటో వచనం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా అనే శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. వెయిట్ అది కాదు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదయ్యో మీకెంత మాత్రమును హాని చేయదు. ఏమన్నాడు? ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకేమిస్తున్నాడంట దేవుడు? రిసీవ్ చేసుకోండి వర్డ్. శత్రువు బలము అంతటి మీద, ఎవ్రీ పవర్ ఆఫ్ ద డార్క్నెస్. ఈ సాతానికి ఎంత శక్తి ఉందో, ఎంత శక్తి ఉన్నా దాని మీద నీకేమిస్తున్నాడంట దేవుడు? అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. దానికి ముందు శిష్యులు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. ఎవరి నామము చెప్తే దయ్యాలు లోబడుతున్నాయి? యేసయ్య నామము చెప్తే. హల్లెలూయా. సో వీఆర్ ఆల్ పీపుల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్ దేవుడు మనందరికీ అధికారం ఇచ్చాడని నమ్ముతున్నాం. కానీ ఒక మాట చెప్తాను, బాగా వినండి. దేవుడు యేసయ్య నామానికి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు యొక్క నామం ఏదైతే ఉందో దానికి అథారిటీ అనేది ఇవ్వబడింది. అందుకే వీళ్ళు ఏమంటున్నారు శిష్యులు?
నీ నామం వలన మాకు దయ్యములు లోబడుచున్నవని చెప్పగా ఆయన ఏమంటున్నాడు 19th వర్స్లో, ఇదిగో పాములను త్రేలను త్రక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించును, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఎందుకు హాని చేస్తుంది మన జీవితాలలో? అదే సర్పాలు, అవే త్రేళ్ళు, అవే రకరకములైన రోగాలు, అదే కష్టాలు, అదే బాధలు, అదే రకములైన అవమానం, అదే రకములైన నింద ఎందుకు మనల్ని హాని కలిగిస్తుంది? అధికారం నీకు లేదనా? దేని విధానాన్ని బట్టి నువ్వు అధికారాన్ని ఉపయోగించుకోవట్లేదు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమి ఉపయోగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు? అధికారం. సో అథారిటీ ఓవర్ ద స్పిరిట్స్. సో శత్రువు బలం అంతటి మీద మీకు దేవుడు ఏమి ఇస్తున్నాడంట? అధికారాన్ని ఇస్తున్నాడు. మరి అధికారం ఎక్కువగా పనిచేయాలంటే మీరేం చేయాలి? అక్కడున్న 2 కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు. ఒకవేళ నేను అధికారం నీకు ఇవ్వాలంటే నా గిన్నెలోనిది మీరు త్రాగాలి. అంటే యేసయ్య మీద ఉన్న భారం ఏదైతుందో దాన్ని మనం పంచుకోవాలంట. హల్లెలూయా. సో కమిట్మెంట్ రిగార్డింగ్ గాడ్స్ గ్లోరీ. దేవుని కోసము నేను పరితపించే హృదయం కలిగి ఆయన కోసం ఎక్కడైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు రకరకాల అవమానాలు, రకరకాల నిందలు కలుగుతాయి. అవన్నిటిని నిర్లక్ష్య పెట్టి, వాటిని పక్కన పెట్టి దేవుని ఒక నామము మహిమ నిమిత్తం నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతా అనే వారికి దేవుడు బాధ్యతలు అప్పచెప్తారు, అధికారం అప్పచెప్పాడు. సో దేవుడు ఎప్పుడైతే బాధ్యత మీకు అప్పచెప్తాడో ఆ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తిస్తే ఏం అప్పచెప్తాడు? అధికారం అప్పచెప్తాడు. Hallelujah. People directly expecting the authority without responsibility. సో బాధ్యత అనేది నిర్వర్తించకపోతే దేవుడు అధికారము మనకి ఇవ్వలేడు. Hallelujah. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద చర్చ్. లోకములో శ్రమ అయినను, లోకములో సుఖమైనను సంఘం నుంచే కలుగుతుందంట. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నా. లోకములో ఒక కష్టం రావాలన్నా సంఘం నుంచి వస్తుందంట, లోకములో సుఖము రావాలన్నా సంఘం నుంచి వస్తుందంట. So everything which is in the world is based on the church. Hallelujah. ఇది యేసయ్య విలువ పెట్టి కొనిన సంఘం. ఇది దాని ప్రతిష్టత, దాని విలువ. ఈ సంఘములో రకరకాల ప్రార్థన అర్పణలు ధూపము వలె దేవునికి సమర్పిస్తే లోకం సమాధానంగా ఉంటుంది. ఇదే సంఘాలు ప్రార్థన లేకుండా నార్మల్గా ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే లోకం శ్రమలోకి వెళ్ళిపోతుందంట. సో లోకం శ్రమలోకి వెళ్ళాలన్నా, సంతోషం వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడింది? అదే లోకం, సంఘం మీద. కానీ ఈ టైంలో, ఈ జనరేషన్లో సంఘం ఎవరి మీద ఆధారపడింది? గట్టిగా చెప్పాలా? లోకం మీద ఆధారపడింది. హల్లెలూయా. ఎందుకు? దేవుడు చూపిస్తున్న అధికారం ఏదైతుందో దాన్ని మనం అవలంబించలేకపోతున్నాం. లోకం నుంచి కలుగుతున్న అధికారాలే మనం కళ్ళతో చూస్తున్నాం తప్ప దేవుడి నుంచి నియమించబడిన అధికారాలు చూడలేకపోతున్నారంట. ఈరోజు ఎంతమంది అయితే, అయ్యా నా బుడ్డిలో నూనె సరిపోదు, నేను మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలా, ఈరోజు నేను 2 సువార్త ప్రకటించాను, నెక్స్ట్ వారంలో 5 మందికి ప్రకటించాలి అని ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారో అధికారంలో మీరు ఎదుగుతున్నారని అర్థమండి. సో వెన్ యు ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద స్పిరిట్, యు ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ అథారిటీ. ఎప్పుడైతే అధికారంలో పెరుగుతారో దురాత్మ చీకటి శక్తులు ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉండాల్సింది, తప్పదు. బికాస్ దేవుడే సమస్తాన్ని చెయ్యువాడు. ఎందుకు అవి మన పాదాల దగ్గర ఉంటాయంటే నువ్వు ఎప్పుడు తొక్కుతావా అని ఆ దురాత్మలు వెయిట్ చేస్తాయంట. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. సో క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. డీమన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్ టు క్రంచ్ ఇట్. హల్లెలూయా. సో దేవుడు ఆ దురాత్మ శక్తులన్నీ కూడా తెచ్చి ఎక్కడ పెట్టాడంట? నీ పాదాల దగ్గర పెట్టినాడు. దేవుడే ఆ అన్నిటినీ చంపేసి నీ దగ్గర పెట్టలే. దేవుడు దాని తలకాయని చిత్తగా త్రొక్కి నిరాయుధులుగా చేసి నీ పాదాల దగ్గర పెట్టా. నేను సగం చంపేసిన, కనీసం నువ్వైనా సగము చంపేసి. హల్లెలూయా. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు ఇంకా డెప్త్ వెళ్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. సంఘము దాని ప్రతిష్టత తెలియాలి. సంఘముకున్న అధికారం దేవుడు ఎంత ఇచ్చిండో మనకి తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? పాములను త్రేలను త్రొక్కుతాము.
త్రొక్కుటకు దేవుడు శత్రువు బలమంతటి మీద మనకేమిచ్చాడు? అధికారం. దేన్ని త్రొక్కడానికి? సర్పములను త్రేళ్లను త్రొక్కడానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడంట. సంఘము ప్రతిష్టత గురించి ఆలోచిస్తే సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య శిరస్సు. శరీరం అంటే ఇక్కడ వరకు వస్తుందా? అంచు వరకు, ఆ టిప్ ఆఫ్ దట్ నెయిల్, ఆ అంచు వరకు ఎవరిగా సూచన చేస్తుంది? సంఘం. ఇక్కడ నుండి ఇక్కడికి శిరస్సు ఎవరిగా సూచన చేస్తుంది? యేసయ్య. ఇది మొత్తం కలుపుతూనే పరిపూర్ణతమైన దైవం పనిచేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు పరిపూర్ణంగా పనిచేయాలంటే యేసయ్య సంఘముతో పనిచేయాలి, సంఘము యేసయ్యతో పనిచేయాలి. హల్లెలూయా. ఇది లేదనుకో, ఇది పనిచేయదు, ఇది పనిచేయదు. అందుకే మిడిల్కి ఒక పార్ట్ దేవుడు ఇచ్చాడు, కనెక్షన్ బిట్వీన్ జీసస్ అండ్ చర్చ్. సో ఇక్కడ యేసయ్య ఆలోచన తెస్తూ ఉంటాడు, శరీరం పనిచేస్తూ ఉంటాడు. ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు ఖచ్చితంగా చేతు పనిచేయదు అంటిల్ నీ మైండ్ పనిచేసే వరకు. అవునా? మనిషి కోమలోకి వెళ్ళిపోయాడు అనుకో, చేతులు కాళ్ళు పనిచేస్తాయా? అలాగని చేతులు కాళ్ళు పని చేస్తాయి, కానీ ఏం పని చేయట్లేనందుకు చేతులు కాళ్ళు పనిచేస్తలేవు, మైండ్. అందుకే యేసయ్య ఇది. ఇక్కడ ఆలోచన యేసుక్రీస్తు ప్రభు చెప్తూనే ఈ కాళ్ళు చేతులు మనం పనిచేయగలుగుతాం. సంఘముగా యేసయ్య ఈ శరీరాన్ని పెట్టాడు, శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నాడంట. ఈరోజు ఒక విషయాన్ని మీకు బయలుపరచాలనుకుంటున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నా? సో మనమందరం ప్రార్థన చేస్తాం. యేసయ్య, సర్పాలు, ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులు, రోగ వ్యాధులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తండ్రి దాన్ని తొక్కవా, దాన్ని కాల్చివేయవా, ఆ సర్పాన్ని మీరు త్రొక్కండి అని చాలా బిగ్గరగా ప్రార్థన చేస్తారు. ట్రై టు అండర్స్టాండ్. ఒక సర్పాన్ని తొక్కాలన్నా, ఒక త్రేళ్లను తొక్కాలన్నా దేంతో? తలతోనా కాళ్ళతోనా? మరి తొక్కేది యేసయ్యనా, శరీరమైన ఆ సంఘమా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఒక త్రేళ్లను తొక్కాలంటే ఎవ్వడు తల దించి తొక్కడు. అర్థమవుతుందా? ఒక సర్పాన్ని తొక్కాలి అంటే ఎవడు తలతోని తొక్కడు, దేంతోని? పాదాలతోని. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, యేసయ్య ఆ సర్పములను మీరు త్రొక్కండి. యేసుప్రభు అంటారు, దట్స్ నాట్ మై జాబ్, దట్స్ యువర్ జాబ్. అది నీ ఉద్యోగము, అది నీ పని. నా పని ఏంటి? తొక్కు అని చెప్పడమే. నువ్వేం చేయాలి? త్రొక్కుతూ ఉండాలి. హల్లెలూయా. సో ఆల్రెడీ మనకి చెప్పేశాడు, ప్రతి చీకటి శక్తులను మీరు త్రొక్కమని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు స్క్రాచ్ ద హెడ్ ఆఫ్ ద సైటన్. హల్లెలూయా. సో ఇప్పుడు తొక్కడానికి అధికారం తలకుందా, పాదాలకుందా? ఫినిష్. నువ్వేమనుకుంటున్నావు? యేసయ్య నీకుందయ్య అధికారం. అదే యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నీకు ఇచ్చేసా, నా దగ్గర నాకు అధికారం లేదు ఇప్పుడు. ఒకవేళ యేసయ్యకు ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి ఆ దురాత్మ శక్తులను త్రొక్కడు, మాలాంటి వాళ్ళను పంపించి తొక్కిపిస్తాడు. స్టిల్ ఎవరు వస్తున్నారు? సంఘం వస్తారు. సంఘానికే ఆ శక్తి ఇవ్వబడిందంట. దెర్ ఈజ్ నో పవర్ గివెన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ద పవర్ గివెన్ టు ద చర్చ్. సో చర్చ్లో ఉన్న మ్యాన్ ఆఫ్ గాడ్ని బట్టి పవర్ పనిచేస్తుంది. సో మ్యాన్ ఆఫ్ గాడ్ని బట్టి చర్చ్ పనిచేస్తారు, చర్చ్ని బట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ పనిచేస్తారు. దిస్ ఈస్ ద ఇంటర్లింక్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగనే యేసయ్యతో సరిచూస్తూ ఆయన సంఘముగా ఈ శరీరము ఎప్పుడైతే ఆ ఎఫెసీలో రాసిన పత్రికలో ఉందో, అలాగనే మీరు కూడా పని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో అధికారం అనేది ఇవ్వబడాలి అంటే దానికి ముందు దేవుడు ఏమిస్తున్నాడు? బాధ్యత. బాధ్యతలు చేయడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఏం చేయడానికి ఇష్టపడతారు? అధికారం చెలాయించాలని ఇష్టపడతారు. హల్లెలూయా. ఏం చేయాలని ఇష్టపడతారు? బిఫోర్ దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ప్రోటోకాల్ సరిగా లేకపోతే ఆత్మ జీవితము ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది. ఒక అధికారము ఒక వ్యక్తికి దేవుడిచ్చే ముందు 100% ఏమిస్తాడు? బాధ్యత. అపోస్తలుడైన పౌలుకి సడన్గా అధికారం ఇవ్వలే, దానికి ముందు బాధ్యత. నాకు అధికారం ఇవ్వలే, బాధ్యత ఇచ్చా. ఆ బాధ్యత నమ్మకముగా నిర్వర్తిస్తే తర్వాత ఏమొస్తుంది? అధికారం. ఇఫ్ అథారిటీ వాస్ కమ్ టు యూ, అధికారం మీ చేతికి వస్తే మాట పలకాల్సిన అవసరం లేదండి.
అంధకార చీకటి శక్తులు మిమ్మల్ని చూసి ఖచ్చితంగా అది వెళ్ళిపోవాల్సిందే. సో మనం బాక్సింగ్లో గెలవాలంటే రూల్ ప్రకారంగా ఆ బాక్సర్లో ఏదైతే మనం రింగ్ ఆ రింగ్లో మనం పోరాడాలో ఒక వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి వచ్చి రింగ్లో పోరాడుతూ ఉంటాడు. బాగా వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్లో ఉన్నది నువ్వు కాదు, నేను కాదు, సైటన్. ఆ సాతాను పిలుస్తూ ఉంటాడు, పోరాడదాందా, యుద్ధం చేస్తా నీతో అని. కానీ దేవుడు శత్రువులకు వ్యతిరేకముగా మీకు శక్తినివ్వలే, శత్రువు మీద నీకు శక్తినిచ్చాడంట. అండర్స్టాండ్ దిస్. శత్రువుకు వ్యతిరేకంగా కాక శత్రువుల మీద. శత్రువులకు వ్యతిరేకంగా నీకు దేవుడు శక్తినిస్తే పోరాడాల. శత్రువు బలం అంతటి మీద నీకు శక్తినిస్తే నువ్వు అరైవ్ అవుదే ఆల్సో. ఈవిల్ స్పిరిట్ విల్ డిసపియర్. దట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథములో ఒక వాక్యం ఉండాలి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడంట. గాబ్రియల్ దూత అధికారము లేని దూత, కానీ స్టిల్ బాధ్యత కలిగిన దూత. బాధ్యతతో వచ్చి దానియేలు కోసము ఒక సమాచారాన్ని తీసుకొద్దామనేసరికి అక్కడ దురాత్మ చీకటి శక్తులు ఆ దూతకి అడ్డుపడ్డాయంట. ఆ దూత బంధించబడింది. స్టిల్ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నాకు జవాబు కావాలి, నాకు జవాబు కావాలి. వెంటనే ఈ సిగ్నల్స్ ఎవరికి అందినాయి? ద గ్రేట్ ఆర్మీ ఆఫ్ గాడ్, మిఖాయేలుకి అందినాయి. మిఖాయేలుకి సర్వశక్తుల మీద అధికారం ఇవ్వబడింది. సో సైన్యములకు అధిపతి అను పేరు కలిగిన మిఖాయేలు అంట. సైన్యములకు ఎవరంట? ఈజ్ ద కింగ్ ఆఫ్ ది హోల్ ఆర్మీ. అలాంటి ఏంజల్ ఎప్పుడైతే ఆ దురాత్మ చీకటి శక్తులు పోరాడుతున్నాయి, బిజీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరితో పోరాడుతున్నాయి? గాబ్రియల్ దూతతో ఈ దురాత్మ శక్తులు పోరాటంలో బిజీ ఉన్నాయంట. ఎప్పుడైతే మైకల్ ఎంట్రీ అయిందో దురాత్మ శక్తులు రా మేము చూసుకుంటాం అనలే, డిసపియర్ అయిపోయాయంటండి. ది అరైవల్ ఆఫ్ జీసస్ మేక్స్ ఎవ్రీథింగ్ డిసపియర్. హల్లెలూయా. అంటే మీకు ఏం చెప్తున్నానంటే అధికారము కలిగిన వ్యక్తులు వేరు, నార్మల్ పీపుల్ వేరు. సో సంఘంలో అందరికీ అధికారం ఉంటుందంటే ఉండదు. ఎవరికి ఉంటుంది? దాని ముందు ఏం చేయాలా? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో యూ హ్యావ్ టు రెస్పాన్స్ టు ది ఎబిలిటీ. అంటే నీలో ఉన్న సామర్థ్యానికి నువ్వు ఎప్పుడైతే రెస్పాన్స్ అవుతావో దాన్నే రెస్పాన్సిబిలిటీ అని అంటారు. సో దాని అర్థం ఏంటి? నీలో దేవుడు పెట్టిన స్కిల్స్, దేవుడు పెట్టిన సామర్థ్యం ఎప్పుడైతే నువ్వు దాన్ని వాడి ఒక బాధ్యతకంగా దేవుని ఒక సన్నిధిలో ఎప్పుడైతే బాధ్యతకంగా దేవుని పని చేస్తూ ఉంటావో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? అధికారాన్ని ఆ బిడ్డకు దయచేస్తాడు. సో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద మార్వెలస్ అండ్ హవోక్ మిరాకిలస్ పీపుల్. సో అలాంటి గ్రేట్ మిరాకిల్స్ని మన ద్వారా దేవుడు జరిగించాలంటే ముందు ఏ ప్రాసెస్లోకి వెళ్ళాలి? బాధ్యత. ఆ ఇద్దరు కుమారులకు కూడా ఏం సెలవిస్తున్నాడు? నా గిన్నెలోనిది మీరు త్రాగుతేనే ఈ అధికారం. కానీ మాట కదా, ఈజీగానే వేస్తాం, తాగేస్తామని. కానీ చేస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని బాధ్యత ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళకే శ్రమలు ఎక్కువగా వస్తాయి. దేవుని బాధ్యతలు ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళకి నిందలు ఎక్కువగా వస్తాయి. 5 సంవత్సరాల నుంచి చర్చికి వస్తాం, కానీ మనం ఏం చేయం చర్చిలో? చిన్న మిస్టేక్ ఎవరైనా చేసేవాడు చిన్న మిస్టేక్ చేశాడనుకో వానేమంటాం? వీనికి పని రాదేం రా. ద గ్రేటెస్ట్ వన్ ఇన్ ద మినిస్ట్రీ ఈజ్ బ్లేమ్డ్ వన్. ఎవరైతే ఎక్కువగా మినిస్ట్రీలో నిందించబడ్డారో ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ అమాంగ్ ద మినిస్ట్రీస్. సో ఇలాంటి అనాయింటింగ్లో మనం ముందుకు వెళ్ళాలంటే బాధ్యత ఖచ్చితంగా మనం నిర్వర్తించాలా. సో సంఘానికి వస్తే 2025 మళ్ళీ నా రెలం ప్రకారంగా మళ్ళీ తిరిగి రాబోతుంది కనుక సో దయచేసి 2025 సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే మీరు బాధ్యత కలిగిన స్త్రీలుగా, బాధ్యత కలిగిన పురుషులుగా సంఘం పట్ల ఒక ప్రేమ కలిగి, దైవజనుని పట్ల, ప్రజల పట్ల, దేవుని నుంచి కలిగిన విశ్వాసం పట్ల మీరు ప్రేమ కలిగి నడుచుకుంటే కనుక ఏమి ఇవ్వబడుతుంది? మీకు అధికారం ఇవ్వబడుతుంది. అధికారం ఇవ్వబడితే ఏ సమస్యలు రాని, ఏ కష్టాలు రాని, ఎంత మాత్రమునా మిమ్మల్ని హాని చెయ్యదు. దయచేసి అర్థం చేసుకో. నీ మాట మీద అధికారం ఉంటే when you speak, ఒక వర్డ్ చాలండి, మిరకిల్స్ బిగిన్ టు హ్యాపెన్. ఒక వర్డ్ చాలు. ఈ మాట ఎప్పుడైతే నువ్వు సెట్ అయిపోయావన్న అంటానో ఫినిష్, వాళ్ళు సెట్ అయిపోయినారు.
ఎందుకు దేవుడు నాకేమైనా పరిశుద్ధాత్మ శక్తితో నింపి మిమ్మల్ని నింపకుండా ఉన్నాడంటే ఏమి తేడా కొడుతుంది? బాధ్యత. అధికారం తేడా కాదు, ఏం తేడా? బాధ్యత. సో బాధ్యత నిర్వర్తిస్తే ఖచ్చితంగా అనాయింటింగ్, అధికారం మీ సొంతం దేవుడికి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో 2024 సంవత్సరంలో మనం ఒక ప్రయాసపడి ఒక భారము కలిగిన పనిని జరిగించాం. ఏంటో అంటే 2వ శనివారం రోజున స్త్రీల మీటింగ్ పెట్టాం. ఏడిపోయిందా 2వ శనివారం? క్యాలెండర్లో తీసేయలే కదా. సో కొన్ని బాధ్యతలు స్త్రీలకి అప్పచెప్పబడ్డాయి. ఆ బాధ్యతలు ఫ్రమ్ టాప్ టు టాప్. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాళ్ళని చూస్తే ఏయ్ అని అంటాం, దానికి అధికారం ఉందండి. పాములను త్రొక్కుటకు, స్త్రీలను త్రొక్కుటకు, ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులను త్రొక్కుటకు నీ చేతులకు అధికారం ఇవ్వబడలేదు. ఎక్కడ అధికారం ఇవ్వబడింది? సో చాలామంది అనుకుంటారు అంత దీన బతుకు నాకు అవసరం లేదు. అక్కడ బ్రతుకుతే అధికారం నీదవుతుందండి. బికాజ్ అదే దాన్ని తొక్కేది. హల్లెలూయా, హల్లెలూయా. సో కింద వచనాలు అంటాడు, అది కూడా చదవండి. మీ చదివితే కొంచెం బాగుంటుంది. ఫస్ట్ మత్తయి తీసాం కదా, అది చదువుతూ కింద వచనాలు కూడా చదవండి. 24వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. తక్కిన 10 మంది శిష్యులు ఏం చేశారంట? ఆ 2 శిష్యుల మీద కోపపడ్డారంట. ఏం అడుగుతావరా అయ్యా నువ్వు? అధికారాన్ని అడుగుతావా? ఏమన్నా ఉందా? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? అధికారం కావాలా నీకు అన్నట్టు వాళ్ళు కోపపడ్డారంట. నెక్స్ట్, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను. ఇది అన్యులను బట్టి లోకాన్ని బట్టి చెప్తున్నాడు. బట్ నెక్స్ట్ యేసయ్యను బట్టి యేసయ్య మాట్లాడుతున్నాడు. చెప్పండి. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మళ్ళీ చదవండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అధికారముగా కలిగి నేను నడవాలి అనుకున్నవాడు ఎక్కడ ఉండాలంట? పరిచారకులుగా. పరిచారకులు ఎవడు? అన్నము తినేవాడా? అన్నం పెట్టేవాడా? పెట్టేవాడు పరిచారకుడు. ఎవడు గొప్ప అని దేవుడు ప్రకటిస్తున్నాడు? అన్నం పెట్టేవాడు, ఈ భోజనాలు పెట్టేవాడు. కింద వచనాలు కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తాడు కాబట్టి అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమని సెలవిస్తున్నాడు? గొప్పవాడు అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి? పరిచారకులు. ఏ స్థానములో పరిచారకులను చూస్తాం అందరం? ఆ దీన స్థితిలో కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. సంఘంలో ఏమన్నా వాష్రూమ్స్ ఉన్నాయి, క్లీన్ చేయాలంటే ఆ పని అదే రానంటాం. ఇక్కడ వర్షిపర్ లేకపోతే వాక్యం చెప్పే ఇంకొక పాస్టర్ ఉన్నాడనుకో, ఇది రా గొప్ప పని అంటాం. బాత్రూమ్లు కడిగేదేమో తక్కువ పని అంటాం. అధికారం ఎక్కడుంది? పాదాల దగ్గర ఉందా? తలలో ఉందా? సీతాచ్. లోక ప్రకారంగా అయితే తలలో ఉందని లోకం అంటుంది, కానీ మీరు అలా ఉండకూడదు అని చెప్తూ యేసుక్రీస్తు సాక్ష్యముగా ఏం సెలవిస్తున్నాడు? అక్కడ అధికారం ఉంటుందంట. హల్లెలూయా. ద అథారిటీ బిగన్స్ ఫ్రమ్ హంబుల్. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మనం రాగలుగుతామండి. సో వీ బిగన్ టు కంప్లీట్లీ జీసస్ క్రైస్ట్ లాగా మనం మార్చబడటానికి దట్స్ ద వే. ఆ అరికాల్, ఆ పాదాలే మార్గం తల దగ్గరికి రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్. సో అధికారం మన చేతిలో కాదు, కానీ అధికారం ఎక్కడ ఇవ్వబడుతుంది? పాదాల. బికాజ్ ఎందుకు పాదాల దగ్గరనే అధికారం ఇవ్వబడుతుంది? బికాస్ అనగా త్రొక్కటానికి పాదాలు మాత్రమే దేవుని యొక్క శక్తితో అవి ఆ ఒక అనాయింటింగ్ చేత నింపబడుతుంది. ఎంతమంది కళలో చెప్పులు కోల్పోవడం మీ కళలోకి వస్తాయి? కొన్నిసార్లు మీ చెప్పులు ఉండవు, కొన్నిసార్లు చెప్పులు పోతే చెప్పులు లేకుండానే కళలో నడుస్తారు. రావా? వస్తే చేయలేబట్టండి. 100% వస్తాయి. మీ స్పిరిచువల్ లైఫ్ అది ఇల్లు లేబట్టండి. మిగతా వాళ్ళకి రావా? గుర్తుకుండయా? బయట వాళ్ళకు రైట్స్. సో ఒకసారి చెప్పులు పోతూ ఉంటాయి, చెప్పులు లేకుండా నడుస్తాం. కొన్నిసార్లు కొత్త చెప్పులు కొంటాం, కొన్నిసార్లు పాతవి అవుతుంటాయి, కొన్నిసార్లు వేరే వాళ్ళ చెప్పులను వాడుతూ ఉంటాం. హల్లెలూయా. దట్స్ ద సైన్ ఆఫ్ అథారిటీ. నా చెప్పులు మిస్ అవుతున్నాయి కళలో అంటే అధికారం మిస్ అవుతున్నావని. సో దేవుడు మీకు క్లారిటీగా వివరిస్తాడు. బికాస్ కిరీటం గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఎప్పుడైనా కిరీటం కోల్పోయినట్టుగా కళ వచ్చిందా? నో. అధికారం అనేది కిరీటానికి దేవుడు సూచిస్తలేడు, అధికారము చెప్పులకు సూచిస్తున్నాడు. మన దేవుడు అంత రివర్స్ అండి.
ఎందుకంటే దేవుడు లోకంలో లేడు కనుక ఆయన రివర్స్. లోకానికి వ్యతిరేకంగా ఉన్నాడు కనుక, లోక పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నాడు కనుక మన దేవుడు అలానే ఉంటాడు. సో వాక్య ప్రకారంగా మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘములో దేవుడు మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా నిర్వర్తిస్తే ఏ పొజిషన్లోకి మానవుడు వెళ్ళగలుగుతాడండి? అథారిటీ అనే పొజిషన్లోకి వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. సో పాటలు పాడుతుండగానే దుష్ట దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా వణికిపోతాయి. ఎందుకంటే ఆ పాటలో ఏమి లేదు, బట్ పాట పాడుతున్నప్పుడు మనిషిలో అధికారం ఉంది కనుక. సో అథారిటీ వాజ్ గివెన్ టు ద మ్యాన్, నాట్ టు ద సింగింగ్ సాంగ్స్కి లేదు అది అథారిటీ. దేనికి ఉంది? మనిషిలో ఉన్న ఆ నామానికి అథారిటీ ఇవ్వబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నా మాట వినట్లేదని ఎంతమంది అనుకుంటారు? మీ కుటుంబీకులలో, మీ చుట్టాలలో, మీ బంధువులలో, మీ కొలీగ్స్లో, మీరు ఎక్కడ ఏ పని చేసినా వాళ్ళ పనులు కావచ్చు, మీ యజమానులు కావచ్చు, అయ్యా వీళ్ళు నా మాట వినరు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దేవుని దగ్గర. ఎందుకు వినలేకపోతున్నారు? ఏమి తక్కువైపోయి అధికారం తగ్గిపోయింది. సో అధికారము మన స్పిరిచువల్ లైఫ్లో ఎక్కువ చేసుకుంటే వెన్ యూ కమాండ్ థింగ్స్ విల్ బి డన్. ఒకవేళ వాడు నీ శత్రువు అయినా సరే అధికారముతో నువ్వు మాట్లాడితే వినకపోతే స్టిల్ వాడి పాదాల దగ్గరికి రావాల్సిందే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీ శత్రువులందరినీ కూడా ఖచ్చితంగా మీ పాదాల దగ్గరికి నేను తీసుకొని వస్తాను. ఎందుకంటే త్రొక్కడానికి కాదు, నీ అధికారం చూపించుకోవడానికండి. సో యూ హ్యావ్ టు షో యువర్ అథారిటీ, బికాజ్ అధికారం ఎక్కడ సూచించబడుతుంది? ఆ స్థానములో. హల్లెలూయా. సో గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలంట? వాడు పరిచారము చేయాలంట. సో మనం ఏమనుకుంటామంటే గొప్ప వాళ్ళని అవుదామని గొప్ప పనులే చేస్తారు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? గొప్ప వాళ్ళుగా నువ్వు అవ్వాలంటే దేవునిలో నువ్వేం చేయాలి? పరిచర్య కాదు, పరిచారము. పరిచారం అంటే ఏంటో చెప్పండి మీ భాషలో ఫాస్ట్గా. పరిచారం ఫస్ట్ బట్ నాట్ లీస్ట్. వాష్రూమ్స్ కడగడం, రైట్? చర్చ్ ఊకడం, మ్యాట్లు వేయడం, అండ్ ఆల్సో బయట చెప్పులు సరి చేయడం, బయట బైక్స్ సరి చేయడం, అన్నాలు పెట్టడం, భోజనాలు వండటము, రైట్? తర్వాత భోజనాలు సరి చేయటము. కొంతమంది ఉంటారు చెత్త వేయడం, చెత్తను జమ చేయడం, దాన్ని కాల్చేయడం, రకరకాల పరిచారము రకరకాలుగా ఉంటాయి. భోజనాలు పెట్టడం. కొంతమంది సుకూన్గా చూసుకుంటారు, వాళ్ళు ఏ జాబ్ అయినా ఇది చర్చిలోనైనా. అదే వీరు ఊకండ్రా అని అంటే ఈ ఊకే పని పెట్టుకోడు. ఎక్కడంటే సుకూన్గా ఏదైతే వాటర్ పోసే పని ఉంటుందో అది పెట్టుకుంటాడు, ఎందుకంటే సుకూన్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఏమంటాడు? నేను దేవుని పరిచారం చేస్తున్నాను అంటాడు. గొప్పవాడిగా అవ్వడానికి పరిచారం చేయకండి, పరిచారం చేయండి, గొప్పవాళ్ళకి అవుతారు. కానీ గొప్పవాళ్ళు అవ్వడానికి పరిచారం చేస్తే ఆడు గొప్పోడు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా. అంటే నీ మనస్సులో అరే దేవుడు చెప్పాడంట తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతారని. సో యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తుగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? హెచ్చించబడటానికి తగ్గించుకోకండి. నీ మనస్సు తగ్గింపు మనసు కలిగినదై ఉంటే ఆటోమేటికల్గా నువ్వు హెచ్చించబడతావంట. సో దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఈరోజు అధికారం నీ సొంతం కావాలన్నా ఎలాగో 2024 అయిపోయింది. డిసెంబర్లో ఎవ్వడైనా ఇదే మాట మాట్లాడతాడు. డిసెంబర్లో వచ్చిన ప్రతి ఒక్క డిసెంబర్ గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడతాడు? పోయిన 11 నెలల గురించి మాట్లాడతాడు. మీనింగ్ 2024 గురించి మాట్లాడతాడు. ఈ ఇయర్ మొత్తం వేస్ట్ అయింది. ఇప్పటి నుంచి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఏమని? 2025 నుంచి సరిగ్గా ఉండాలిరా. ప్రాఫిట్ ఏమైనా బాధ్యత అప్పచెప్తే నమ్మకంగా చేయాలి, సంఘములు ఏదైనా బాధ్యత అప్పచెప్తే నమ్మకముగా చేయాలా అని ఎప్పుడు ఆలోచన వస్తుంది? ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతాయి అవన్నీ? జనవరి 2వ తారీఖు పోతాయి. జనవరి 1 ఉంటుంది, చెయ్యాలి. ఎస్సయ్యా నిజముగా అయ్యా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, నీ ప్రేమతో ఈ పనులన్నీ నేను చేసి పెట్టాలి, టకాటక్ చేసి పెట్టాలి. నువ్వు అధికారం ఇస్తావని కాదు, బాధ్యత నాకు ఉండాలయ్యా అనుకుంటాడు. 1, 2, 3 జనవరి 3 జనవరి 4 వరకు ఆశ చచ్చిపోతుంది. 2025లో దయచేసి అలా ఉండకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మాటను బట్టి మీరు పవిత్రులని ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? సో అధికారం అంటే ప్రజల మీద అధికారం చూపించటం కాదు. ఒక ప్రజలు ఒక చీకటి శక్తులతో ఇబ్బంది పడుతున్నారంటే నీకు మనుషులలో ఉన్న ఆ చీకటి శక్తుల మీద నీకేమి ఇవ్వబడింది? అధికారం.
సో ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చాడా లేదా? ఇస్తున్నాడు, ఇస్తాడు. కానీ దానికి ముందు ఆయన గిన్నెలోనిది మీరు త్రాగాల. అంటే ఏంటి? యేసయ్య మోస్తున్న భారము మీరు కొద్దిపాటిగా పోర్షన్ ప్రకారంగా మోయాలి. అంటే అర్థం ఏంటి? యేసయ్య రాజ్యాన్ని కట్టాలి. ఎంతమంది కట్టాలని ఆశపడుతున్నాం? ఇప్పుడు ఆశపడతాం. ఆశ స్థిరంగా ఉండేలా కూడా ఆశపడాను. ఎంతమంది ఆశపడుతున్నాం? నేనైతే పడుతున్నాను. ఏమని? దేవుని రాజ్యం కట్టాలని. దేవుని రాజ్యం కట్టే ముందు అపాయాలు రావని నేను చెప్పట్లేదు, నిందలు రావని నేను చెప్పట్లేదు, అవమానాలు రావని నేను చెప్పట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము ఎవరైతే హింసించబడుతున్నారో వారు ధన్యులు. దేవుని యొక్క నామములో వారు సంతోషించి గంతులు వేయుడి, అప్పుడు ఆ ఫలము మీరు పొందుకుంటారు. అంటే ఈ సాక్షాత్తుగా ఎవరు చెప్పారు ఈ వాక్యము? యేసయ్యనే చెప్తున్నారు. నా నిమిత్తము ఎవరైతే దూషించబడతారో, నా ఒక నిమిత్తము ఎవరైతే అవమానించబడుతున్నారో, నిందించబడుతున్నారో, ఏం చేయమంటున్నాడు దేవుడు మిమ్మల్ని? ఏం చేయమంటున్నాడు? సంతోషించాలా, ఏడవాలా? సంతోషించి గంతులు వేయండి. బికాజ్ ఈ వాక్యం నేను ఆల్రెడీ చెప్పిన, ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో నిందించే వారిలో ఉన్న శక్తి మీలో సొంతం అవుతుందని చెప్పానా లేదా? అదే అనాయింటింగ్ బట్టి మనం ఆలోచిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రజల్ని నిందించవచ్చు, నీ చుట్టాలు, నీ బంధువుని నిందించవచ్చు, కొలీగ్స్, లేక సంఘం వాళ్ళే, సంఘం బయట యేసు ప్రభు నమ్మిన వాళ్ళే, వాళ్ళు ఎవరైనా సరే. ఒక పాట ఉంటుంది, ఆ కొండలలో ఏలో పాట, ఆత్మీయులే నన్ను అవమానించగా, బంధువులే నన్ను చగా. మొత్తం మీద ఆత్మీయులు, బంధువులు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే నువ్వు మంచి చెడును బట్టి కాదు, కానీ దేవుని నమ్మావు కనుక, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతే ఎవరు వ్యతిరేకిస్తారు? ఖచ్చితంగా సర్వ మానవాళ్ళందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తారంట. హల్లెలూయా. ఆ వ్యతిరేకతను మనం పట్టించుకోవద్దు. కానీ ఒక వాక్యంలో అంటాడు, నిందలు అవమానము ఏదైతుందో అది నిర్లక్ష్యము చేసి. ఏం నిర్లక్ష్యం చేయాలా? ఉద్యోగ అవకాశం నిర్లక్ష్యం కాదు. ఏమి నిర్లక్ష్యం చేయాలా? చాలామంది ఏం నిర్లక్ష్యం చేస్తారు? ఒక ఉద్యోగ అవకాశం వస్తే బద్ధకంగా పడుకుంటారు. అట్లనే అంటే ఏం నిర్లక్ష్యం చేస్తున్నారు? ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని, ప్రార్థనను. కానీ ఏం నిర్లక్ష్యం చేయాలంట? నిందలు అవమానమును నిర్లక్ష్యము చేసి దేవుని మహిమను వెతికే ప్రయాసము నువ్వు పడాలి అన్నట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు అధికారం కావాలి అని ఎంతమంది అనుకుంటున్నారండి? నిజంగా ఆశ ఉందా? ఎందుకంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు స్టిల్ కన్యకలే. అంటే కన్యకలు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధులు, నీతిమంతులు అని అర్థము. కానీ పరిశుద్ధులైనప్పటికీ యేసయ్య రాసరాకల్లో ఎత్తబడరు. ఏ పరిశుద్ధులు ఎత్తబడతారు? జ్ఞానం, బుద్ధిమంతులు. బుద్ధి గల కన్యకలే యేసయ్య రాసరాకల్లో ఎత్తబడతారు. ఇప్పుడు బుద్ధిగల కన్యకలలో, బుద్ధి లేని కన్యకలలో ఉన్న తేడా ఏంటంటే నూనె తక్కువగా, నూనె ఎక్కువగా. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఏదో నమ్మినాం, ఆదివారం చర్చికి పాస్టర్ అయ్య ప్రార్థన చేస్తాడు, మంచిగా అవుతుంది, పోదాం, ఇంటికి పోదాం, మళ్ళీ ఎలా విధిగా తాగుదాం, తిందాం, సుఖించుదాం అన్నట్టుగా ఉంటాడు. అంటే కొంతమంది తాగరు, తినరు, సుఖించరు, కానీ ఏ బాధ్యత నిర్వర్తించకుండా ఆదివారమున చర్చికి వచ్చి నేనైతే మంచిగా ఉన్నాను కదా, అమ్మాయి చాలు అని అనుకుంటారు. వాళ్ళు పరిశుద్ధులే. కానీ ఏ పరిశుద్ధులు? బుద్ధి లేని పరిశుద్ధులు అంట. బుద్ధి గల పరిశుద్ధులు ఎలాగుంటారంట? తన యొక్క పాత్రలో నూనె ఒకే పాత్రలో నింపబడకుండా 2 పాత్రల్లో వాళ్ళ నూనె సిద్ధిలో నింపబడుకుంటారంట. అంటే అర్థం ఏంటి? నేను 10 నిమిషాలు ప్రార్థన పరుని కాదు, ఎక్కువసేపు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా సంఘానికి ఏమైతే అవసరం ఉన్నాయో నేను దాన్ని పట్టించుకుంటాను. సో సంఘానికి సంబంధించిన వస్తువులు కావచ్చు, సంఘానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన విషయం కావచ్చు, బాధ్యతంగా నేను పట్టించుకుంటాను అనే వాళ్ళు ఏ గ్రూప్లో వస్తారు? బుద్ధిగల కన్యకలు. ఎందుకు? వాళ్ళ పాత్రలో నూనె ఎక్కువగా ఉంది కనుక. మరి ఈరోజు చాయిస్ మీది. దేవుడు 2 మీకు ఇస్తున్నాడు. ఏ చాయిస్లో మీరు ఎన్నుకుంటారో. చాయిస్ అంటే అర్థం ఏంటంటే నేను బాధ్యతగా పనిచేస్తాను. బాధ్యత ఎవరో ఇవ్వాలి అనేది కాదు, అది ఎక్కడి నుంచి రావాలి? చర్చిలోకి ఫస్ట్ మీరే వచ్చారు. వచ్చిన వెంటనే
2-3 కాగితాలు కనిపించాయి చర్చ్లో. తీసుకుంటారులే వాళ్ళు అని మనం కొంగప్పుకొని ప్రార్థన చేసుకున్నాం మనం. లేకపోతే తీసుకున్నారులే వాళ్ళని మనం నార్మల్గా వచ్చి ప్రార్థన చేసుకున్నాం అనుకో. అంటే ఒకటి చెప్పాలా నీకు, అమ్మ ఇది నీ బాధ్యత, ఇది మీరు తీయండి, కొంచెం క్లీన్ చేయండి, 2-3 పేపర్ ముక్కలు పడ్డాయి, 2-3 కుర్కురే తినే పేపర్స్ ఉన్నాయి, సో కొంచెం పడేయండి అని అవతల చెప్పాలా? అంటే బాధ్యత అంటే అర్థం ఏంటి? నీ అంతటా నువ్వే దాన్ని చెయ్యటము. కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడతాయి బేస్డ్ ఆన్ మీ స్కిల్స్ని బట్టి. అందరికి వంటలు వచ్చా? రావు. కానీ అందరికీ పేపర్లు తీసే ఎబిలిటీ ఉందా? ఉంది. ఎంతమందికి అర్థమైంది? అంటే ఇక్కడ చిన్న చిన్న కుర్కురే ప్యాకెట్ చిన్న పిల్లలు తినిపోయారనుకోండి, ఆ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ అడుగు నువ్వు చర్చ్లో పెట్టావు. సో ఆ పేపర్ని తీసే సామర్థ్యం అందరికి ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. తీసి బయట పడేసే శక్తి సామర్థ్యం అందరికి ఉందా లేదా? ఉంది. అంటే బాధ్యత అక్కడ నీకు ఇవ్వద్దు, నువ్వే చేయాలి. కానీ అందరికి వంటలు వచ్చా? రావు. ఎవరికి వచ్చో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పబడతాయి. సో బాధ్యతలు అప్పచెప్పబడటం వేరు, బాధ్యతలు నీ అంతటా నువ్వు చేయడము వేరు. ఎంతమందికి అర్థమైంది ఈ కాన్సెప్ట్? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చెత్త ఉంది మనమే ఊకేద్దాం. ప్రాఫిట్ రాని ఆయన ముందు ఊకే అంటే ఇక వాళ్ళది ఆత్మీయత కాదు, అది గుణం. దాన్ని దేవుడు ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తాడేమో కానీ ఇంకొక గుణాన్ని మార్చలేడు. ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఫ్రీడమ్. హల్లెలూయా. సో అధికారం అంటే అలా ఉంటుందండి. అందుకే దేవుడు అధికారాన్ని ఇచ్చే ముందు ఖచ్చితంగా బాధ్యతలు మీకు అన్నిటిని కూడా అప్పచెప్తాడు. కొన్నిసార్లు కావాలనే అలాంటి పేపర్ ముక్కలు నీ ముందే పెడతాడు. పెట్టిన వాడు చిల్డ్రన్స్ కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఫర్ యూ టు టెస్ట్. హల్లెలూయా. ఎందుకంటే నా శరీర సంబంధమైన ఇల్లు ఎక్కడో ఉంది, లేకపోతే మా ఇల్లు ఇది, మీ ఇల్లు మీ ఊర్లలో ఉన్నాయి. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ ఇల్లు ఇదే అంట. మీకు సంఘం ఇదే అంటే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నీ తల్లి గర్భము ఎలాగుందో నువ్వు చూడలేదంట. బట్ సంఘాన్ని చూసి చెప్పుకోవచ్చు నీ తల్లి గర్భం ఎలా ఉందో అని. ట్రై టు అండర్స్టాండ్. బికాస్ ఎక్కడి నుండి అయితే వచ్చినవో ఆ సోర్సే సంఘము. సంఘం అనేది ఒక స్థలము. ఆ స్థలం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఆ సోర్సే సంఘం. 4 గోడల మధ్యలో ఉన్న ప్లేస్ కాదు. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 యేసుక్రీస్తు నామములో కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ప్రార్థన తగ్గింది, వాక్యం ధ్యానించటం తగ్గింది అంటే పరిశుద్ధులే మీరు యేసు రక్తాన్ని బట్టి. కానీ స్టిల్ దేవుడు ఎవరిని రాకడలో ఆయన తీసుకొని పోతాడు? ఓన్లీ పరిశుద్ధులే మాత్రమేనా? ఎలాంటి పరిశుద్ధులు? బుద్ధి లేని కన్యకలనా, బుద్ధిగల కన్యకల? బుద్ధిగల కన్యకలను మాత్రమే రాకడలో ఎత్తబడతాడు. ఈరోజు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, చర్చ్కి వస్తున్నా, చాలా నాయన థ్యాంక్ యూ జీసస్ అనుకుంటా కూర్చుంటే మీరు పరిశుద్ధులే కాదనట్లేదు. కానీ రాకడలో ఎత్తబడాలంటే ఎలాంటి పరిశుద్ధులై ఉండాలా? 2 పాత్రలో మీ నూనెను నింపుకున్న వారిగా ఉండాలంట. అంటే ఎక్కువ సమయం దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. ఎక్కువ సమయం దేవునికి ఇవ్వండి. ప్రార్థన ఎక్కువసేపు చేయండి. సువార్తను మీరు తెలియపరచండి. సంఘంలో ఉన్న బాధ్యత నిర్వర్తించండి. సంఘం సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల కోసం ప్రార్థించండి. ఆ సమస్యలలో బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. బలహీనులను బ్లేమ్ చేయకండి, బలవంతులను పొగడకండి. సో ట్రై టు అండర్స్టాండ్. బలవంతులను మనం ఏం చేస్తాం? పొగుడతాం. బలహీనులు ఏం చేస్తాం? వాళ్ళని బ్లేమ్ చేస్తాం, అవమానిస్తాం, తగ్గిస్తాం, తృణీకరిస్తాం. ఆ అసైన్మెంట్, ఆ వర్క్ మనది కాదండి. బలవంతులైనను బలహీనులైనను యేసు రక్తాన్ని బట్టి మనం వాళ్ళను పిలుపును బట్టి వాళ్ళని చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వాడు బలహీనుడైనా సువార్తను ప్రకటిస్తున్నాడా, వాని గౌరవించండి. బలవంతుడా, వాని పొగడాల్సిన అవసరం లేదు. వాడు ఏ పని అయితే దేవుని కోసం చేస్తున్నాడో ఆ పనిని బట్టి వాళ్ళను గౌరవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గాడ్ ఈజ్ అలౌవింగ్ యూ టు కమ్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ అన్ అథారిటీ. అధికార సంబంధమైన ఆ పొజిషన్లో మిమ్మల్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందికి ఆ పొజిషన్లో వెళ్ళాలని ఆశపడుతున్నారో ఒక ఇన్స్ట్రక్షన్, ఆయన గిన్నెలోనిది మీరు త్రాగవలెను. నెక్స్ట్ వచనంలో ఏమంటున్నాడు? ఇది నా వశములో లేదు, కానీ తండ్రి ఎవరికి అప్పచెప్తాడో అది ఇవ్వబడుతుంది. నేను మాట్లాడుతున్నాను దేవుని పక్షమున. తండ్రి మీ అందరికి అప్పచెప్పాడండి. God has given everyone authority. Hallelujah.
నా వశమున లేదు అని యేసుప్రభు ఎందుకు అన్నాడో తెలుసా? సంఘము వశములో ఉంది కనుక. దట్ అథారిటీ వాజ్ ఇన్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ద చర్చ్. సో ఎవ్రీథింగ్ దేవునిలో ఉంది. ఆ దేవునిలో ఉన్న సంఘములోనే అధికార వశము ఉందంట. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వబడింది, కానీ అది అన్లాక్ అవ్వాలన్నా, అధికారం పనిచేయాలన్నా బాధ్యత ఏం చేయాలి? నిర్వర్తించాలి. క్రమముగా, మర్యాదపూర్వకముగా, ఒకరి మీద ఒకరి గౌరవంతో దేవుని మహిమపరిచే విధంగా మీరు చేస్తే కనుక నీపై ఏవేవైతే పాప బంధకాలు ఉన్నాయో అవన్నీ యేసు ప్రభు మీద ఆయననే వేసుకుంటాడంట, నువ్వు వేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధములో ఉండాలంటే అథరైజ్డ్ పీపుల్గా మీరు సంఘం నిలబడి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిష్యులకి పరలోకానికి వెళ్ళాలంటే 12 మెట్లుంటాయంట. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు కనుక ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క శిష్యుని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళు పరలోకానికి రావాలంటే యేసుప్రభు శిష్యుల పేరు మెట్ల మీద ఉండవు. సంఘములో ఎంతమందినైతే దేవుడు శిష్యులుగా ఎన్నుకున్నాడో, ఎంతమందిని ఎన్నుకున్నాడు? అందరు శిష్యులే. కానీ కొంతమంది కమిట్మెంట్తో వర్క్ చేయరు కనుక, శిష్యరికం అనేది వాళ్ళు చేయలేకపోతారు కనుక, కుటుంబ బాధ్యతలను బట్టి, లోక సొసైటీ కష్టమును బట్టి, జాబ్ బిజినెస్ని బట్టి, పిల్లలను బట్టి కొన్ని బాధ్యతలు నిర్వర్తించలేరు. నో ప్రాబ్లం. బట్ ఎవరైతే డిసైపుల్గా వర్క్ చేస్తారో వాళ్ళను దాటే నువ్వు దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంట. ఆ మెట్ల మీద నడుచుకున్నప్పుడు మీ పేర్లు ఉంటాయంట. యువర్ నేమ్ వాజ్ రిటన్ ఆన్ దట్ స్టేట్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పేరు ఉంది? ఒక్క పేరు చెప్పినా నాకే ఇబ్బంది. చెప్పుదామా నోటిలో వచ్చింది పలానా పేర్లు అంటే నేను లేనా అని మళ్ళీ డిప్రెస్ అవుతారు. అదొక బాధ మళ్ళీ నాకే. హల్లెలూయా. సో మీ పేర్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు, అరే ఈయన మనోడే మన సంఘమైననే రైట్, ఇంకొక మెట్టు ఎక్కినప్పుడు ఈయన మన అంటే ఎవరినైతే సంఘంలో తృణీకరిస్తారో ఆ స్టెప్ ఉండదండి. సో దట్ మీరు దాన్ని స్కిప్ చేయలేరు, అక్కడనే ఆగిపోతారు, హెవెన్లోకి ఎంటర్ అవ్వలేరండి. అందుకే తృణీకరించకండి. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తును బట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా యాక్సెప్ట్ చేసుకోండి. ఒకవేళ ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయకపోతే ఆ వ్యక్తి ఒక స్టెప్గా ఉంటే, ఇక్కడ రిజెక్ట్ చేసావనుకో, పరలోకంలో వెళ్తున్నప్పుడు ఆ స్టెప్ రిజెక్ట్ అయిందనుకో, నెక్స్ట్ ఒక గుంత ఉంటుందంట, అది షార్ట్ కట్ టు ద హెల్. ఆ మెట్టు లేకపోతే ఒక గోతి ఉంటుందంట, ఆ గోతిలో పడ్డావంటే డైరెక్ట్ నరకంలోనే పడతాం. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ఎంత అనాయింటింగ్, ఎంత అద్భుతాలు చేసే శక్తి ఉంది, ఎన్ని వరాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రేమ కలిగి జీవిస్తున్నావు అనేది ముఖ్యమండి. హల్లెలూయా. అనాయింటింగ్ ఉందనుకో దాన్ని మిరాకిల్ చేయగలుగుతా, కానీ ప్రేమించగలగాలంటే దేవుడు ఏ వరం పుట్టించలేదంట. ప్రేమ అనేది వరం కాదు, ప్రేమ అనేది సమస్తంలో నుంచి పుట్టుకొచ్చిన అదొక శక్తి. నువ్వు కష్టంలో, సుఖములో, రకరకాల విధములైన పనులలో ఏదైతే మిక్స్ చేస్తామో దాని నుంచి కలిగేదే ప్రేమ. సో ఆ లవ్ అనేది దేవుని నుండి రాదు, నీ నుండి, అంటే నీలో ఉన్న దేవుని నుండి ఆ ప్రేమ నీ ద్వారా బయటికి రావాలండి. ఆ ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు ఈ సంఘం నుంచి, మీ అందరి నుంచి. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్టి ప్రేమ శాశ్వతముగా మీ అందరి జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. Just give big claps to the Lord. Yeshua. Hallelujah. Hallelujah.